నమస్తే. ఏపీలో పోలింగ్ ముగియక ముందే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మాత్రం తథ్యం అయిపోయింది. ప్రజలందరికీ కూడా అర్థం కూడా అయిపోయింది. అయితే జూన్ 4న రావాల్సిన ఫలితాలు ముందుగానే లెక్క కట్టేశారు. మొత్తానికి ఏ పార్టీ రాబోతుంది, పార్టీ వస్తే ఏంటి పరిస్థితి అనేటువంటి ఒక వాటి అన్నిటికీ తెర అయితే పడిపోయింది. అది కూటమి గెలవబోతుంది. ఖచ్చితంగా బాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా కూటమికి సంబంధించిన ఇంకొక పార్టీ అయినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇలాంటి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి యొక్క వార్తల నేపథ్యంలో అయితే జూన్ 9వ తారీఖు బాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి చాలా వరకు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న విషయం. అయితే మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. అయితే జూన్ 9వ తారీఖు నిజంగా బాబు గారికి మంచిదేనా? అయితే ఒకవేళ జూన్ 9 కాకపోతే ఏ డేట్స్లో బాబు గారు ప్రమాణ స్వీకారం, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అయితే కూటమికి సంబంధించినటువంటి విజయం తథ్యం అనేది ప్రజలు ఇప్పటికే డిసైడ్ చేసి పెట్టారు. అయితే ప్రమాణ స్వీకారం వచ్చేసరికి జూన్ 9వ తారీఖు వైసీపీకి సంబంధించి జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి వాళ్ళు మేకపోతు గాంభీర్యంతో వాళ్ళు ఇప్పటికే మేము ఏదైతే వైజాగ్లో హోటల్స్ అన్నీ కూడా రిజర్వ్ చేసాం, పెద్ద స్టేడియంలో పెట్టబోతున్నాం చెప్పి చాలా రకాలైనటువంటి ఒక స్టోరీ చెప్తూ వస్తున్నారు. కానీ అది అవునా కాదనేది మీకు తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కావచ్చు, అదేవిధంగా పిఠాపురంలో పవన్ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం కావచ్చు, వీళ్ళిద్దరే ముఖ్యమైన నేతలు కాబట్టి వీళ్ళ ప్రమాణ స్వీకారం ఏ టైంలో ఏ డేట్లో ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి మీరు అంటారు? అంటే నేను చూశానండి, వాళ్ళు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉన్నారు. చాలామంది ఏమంటున్నారంటే 9 లక్కీ నెంబర్ అనుకుంటూ ఉంటారు. సరే, ఎవరు గెలిచినా కానీ 6వ తారీఖు లోపు ముందు అయితే ఎవరు ప్రమాణ స్వీకారం చేయరండి, అది కన్ఫర్మ్. ఎందుకంటే మనకు అమావాస్య సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి అమావాస్య తర్వాతే ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంటుంది, అది కన్ఫర్మ్. ఇక 9వ తారీఖుని జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికి పలానా ముహూర్తం బాగుంటుందని రకరకాల వీడియోలు అయితే నేను చూశాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ప్రకారం ఏంటంటే 9వ తారీఖు బాగానే ఉంది. న్యూమరాలజీ ప్రకారం కూడా కొంతమంది ఏంటంటే లక్కీ నెంబర్ 9 అనుకుంటూ ఉంటారు, 9 కలిసి వచ్చింది, మరి ఆదివారం వచ్చింది కాబట్టి అందరికి అనుకూలంగా ఉంటుంది అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి జాతకం ప్రకారం ఏంటంటే 9వ తారీఖు అసలు బాల. అయితే ఇక్కడ ముందుగా చూసుకుంటే ఎలక్షన్ అనేది పోలింగ్ అనేది మే 13వ తారీఖు జరిగింది. అయితే ఎటువైపు ఓట్లు పడ్డాయి అనేది అందరికీ కొంతవరకు తెలుసు. అయితే మీరు ప్రముఖ ఆస్ట్రాలజర్ కాబట్టి ఉన్నటువంటి ఒక వైసీపీ కావచ్చు లేదా కూటమి కావచ్చు, మీ ప్రకారంగా ఏ పార్టీకి ఏ పార్టీ నెగ్గుతుంది, ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను గతంలో వీడియోలు చేశానండి. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వచ్చేస్తుందని నేను 4 సంవత్సరాల నుంచి వీడియోలు చేసుకుంటూనే ఉన్నాను. నేను మార్చేది ఏమీ లేదు కాబట్టి ముహూర్తం కూడా ఆ ప్రకారమే చెప్తాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి జాతకం ప్రకారం ఏంటంటే ఆయనకి కొంతమంది 3 రకాల జాతకాలు కనిపిస్తుంటాయి నెట్లో మనం చూస్తే. 1950 ఏప్రిల్ 20 అంటూ ఉంటారు. ఆ ప్రకారం చూస్తే కృతికా నక్షత్రం వస్తుంది. కృతికా నక్షత్రం ప్రకారం మనం ముహూర్తం పెట్టాలంటే మనం చంద్రుని చూసుకుంటూ ఉంటాము, తర్వాత లగ్నం చూసుకుంటాం, ఆ లగ్నంలోకి దోషాలు లేకుండా చూసుకుంటూ పెట్టుకుంటాం, తారాబలం చూస్తాము, తిథి చూస్తాం. ఇన్ని అంశాలు మనం చూడాల్సి వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా ఏంటంటే పేరుకు కూడా బలం ఉంటుంది. చంద్రబాబు నాయుడు చ అనే అక్షరం పెట్టుకుంటే అది అశ్విని నక్షత్రం మేషరాశి అవుతుంది. లేదా ఆయన పుట్టిన 1950 ఏప్రిల్ 20 వేసుకుంటే కృతికా నక్షత్రం అవుతుంది. ఈ 2 నక్షత్రాలకి కానీ ఆదివారం 9వ తారీఖున అయితే అస్సలు బాగలేదు. అయితే గతంలో వీడియోస్లో నేను కూడా మన ఇద్దరి డిస్కషన్లోనే మన ఇద్దరి కాంబినేషన్లోనే వీడియోస్ వచ్చాయి. అయితే గతంలో కూటమి కాకముందు కూడా ఏదైతే కూటమి అనేది ఏర్పడి ఒక 3 నుంచి 4 నెలలు అవుతుంది అంతే. కాకపోతే కూటమి కాకముందు నుంచి కూడా మీరు బాబు గారే విన్ అవుతారని చెప్పిన వీడియోస్ చాలా ఉన్నాయి. అయితే కూటమి వచ్చిన తర్వాత మహాబలం ఏర్పడింది, ఖచ్చితంగా అత్యద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి మళ్ళీ మీరే వీడియోస్ చేశారు. సో ఖచ్చితంగా జగన్ ఓటమి ఖచ్చితంగా ఖాయం అని చెప్పేసి అయితే అర్థమైపోతుంది. సో జూన్ 9 అనేది జగన్కి బాగుంటుంది. కానీ ఇక్కడ ప్రమాణ స్వీకారాన్ని మనం ఇద్దరు ప్రముఖులను చూసుకోవచ్చు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు అయితే, ఇంకోటి వచ్చేసి పవన్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరికీ సంబంధించి ఒకే డేట్లో పెట్టుకోవచ్చా? ఏదైతే ప్రమాణ స్వీకారం సంబంధించి ఒకళ్ళు పెట్టుకుంటే అవి ఏ తేదీలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఏ టైంలో చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ప్రతిదానికి ముహూర్తం టైం కూడా ఉంటుంది కాబట్టి ఏ టైంలో అయితే బాగుంటుంది? అంటే తారాబలం చూసుకోవాలండి. మనకి తారాబలం చూసుకున్నప్పుడు ఓకే, దాంట్లో మనం చూసుకుంటే జూన్ 8వ తారీఖుని మనకి ఆ తిథి మనం తారాబలం చూసుకుంటాం. ఆ తార ఏ తార అవుతుంది ఏమిటి అనేది మనం చూస్తాం కాబట్టి ఆ రోజు వచ్చేసరికి
ఇది జూన్ 8వ తారీఖుని విద్య వచ్చిందండి. విద్య వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసరికి తదియా వస్తుంది. ఆ ప్రకారం చూసుకుంటే ముందు తారాబలంలోకి వెళ్దాం మనం. ఇప్పుడు బాబు గారికి అశ్విని కానీ కృతిక కానీ అనుకున్నాం. అశ్విని నక్షత్రం అయితే ఏమవుతుందంటేనండి సాధన తార అవుతుంది. అంటే మంచి తార, ఏదైనా సాధిస్తారు. కాబట్టి ఆయనకి పాజిటివ్గా ఉంది. అది ఎప్పుడు సాయంత్రం 7:42 ముందే పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఏ టైం నుంచి ఆ టైం అంటే అది కూడా చెప్తాం మీకు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 8వ తారీఖు బాగుంది లేదో చూద్దాం. ఆయన ఉత్తరాషాఢ నక్షత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది. అట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి క్షేమతార. కాబట్టి ఇద్దరికీ ఫ్రెండ్లీగా ఉన్నాయండి. తారాబలం చూసుకుంటే క్షేమతార అయింది, ఆయన సాధన తార అయింది. ఇంకొకటి ఏంటంటే బాబు గారు వెంకటేశ్వర స్వామి భక్తులు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే 8వ తారీఖు ఉన్న ప్రత్యేకత 8 అంటే మనం అట్లా మెలికలు తిరుగుతూ రాస్తాం. 8 నెంబర్ అనేది శని నెంబరు. శనివారం 8వ తారీఖు రావడం ఒక విశేషం. పైగా వెంకటేశ్వరుడికి ప్రీతి పాత్రమైన కూడా వారం కూడా శనివారమే. కాబట్టి 8వ తారీఖుని వీళ్ళిద్దరికీ కూడా చాలా బాగుంటుంది. ఓకే. కాకపోతే మలుపులు ఎట్లా ఉంటాయో వాళ్ళ పరిపాలనలో కూడా అలాగే మలుపులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శని బలం ఉన్న వాళ్ళకి ఏంటంటే అది మంచి మలుపులు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వీనికైతే పాజిటివ్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి 8వ తారీఖుని చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇక మనకి ఆ రోజు మనం అమృత గడియలు కానీ ఇవన్నీ చూసుకుంటే రావుకాలం సాయంత్రం మన ఉదయం 8:58 నుంచి 10:37 వరకు కూడా రావుకాలం ఉంది. గుళిక కాలం 5:47 నుంచి ఉదయం 7:20 వరకు ఉంది. యమగండ కాలం 3:30 సాయంత్రం పూట 1:54 PM నుంచి 3:33 PM వరకు యమగండ కాలం ఉంది. అలాగే దుర్ముహూర్తాలు మార్నింగ్ టైంలో ఉన్నాయి. కాబట్టి ఈయనకి మధ్యాహ్నం పూట 4 తర్వాత ఎప్పుడైనా సరే పెట్టించుకోవచ్చండి. ఇద్దరికి కూడా అనుకూలంగా ఉంటుంది. 4 నుంచి 7:42 మధ్యలోనే వీళ్ళు స్టార్ట్ చేసుకుని కార్యక్రమం మొదలు పెట్టుకున్నా, 2 గంటల తర్వాత పెట్టుకున్నా, 3 గంటల తర్వాత పెట్టుకున్నా బాగుంటుంది. కాబట్టి ఎండలు కాబట్టి 4 గంటలు మొదలు పెట్టుకుని రోణస్వీకార కార్యక్రమాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ 8వ తారీఖు అయిపోయింది కాబట్టి నేను ఇంకోటి ఏంటంటే 9వ తారీఖు అసలు బాగోదు ఇద్దరికి. అది కూడా మీకు చూపిస్తాను 9వ తారీఖు ఎట్లా ఉండదు అనేది. 9వ తారీఖుని ఎందుకంటే 9వ తారీఖు ఎందుకు పెట్టకూడదు అంటే చెప్తాను నేను. 9వ తారీఖు వచ్చేసరికి ఆ సవితి గడియలు తదియ అంతవరకు తిది వరకు ఓకే. కానీ తారాబలంకి వచ్చేసరికి అశ్విని నక్షత్రానికి నైతం తార పూర్తిగా అశుభము. తారాబలం ప్రకారం అవాయిడ్ చేయడమే. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రానికి పచ్చితార మంచిది కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. ఇక బాబు గారి కృతికా నక్షత్రం చూసుకున్నా కానీ ఒకవేళ కృతిక అనుకుంటే ఇందాక కృతికాకి శనికి కూడా బాగుంది. కృతికా నక్షత్రం పచ్చితార బాబు గారికి అది మంచిది కాదు. అలాగే 8వ తారీఖుని బాబు గారికి ఇంత తారాబలంలో సాధన తార చెప్పాం కాబట్టి తారాబలంలో చూద్దాం. కృతికకి క్షేమతార అయింది, అశ్వినికి ఏమో సాధన తార అయింది. కాబట్టి అటు బాబు గారు డేట్ ఆఫ్ బర్త్ April 20, 1950 వేసుకున్నా చాలా బాగుంది. లేదా చంద్రబాబు నాయుడు అనే పేరు మీద చూసుకున్నా కానీ 8వ తారీఖున చాలా బాగుంది. ఒకవేళ 8వ తారీఖు ఏదన్నా కొంత ఆటంకాలు ఏర్పడినా సరే 9వ తారీఖు అయితే ఇద్దరికి సరిగ్గా లేదని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇంకేదైనా తేదీ ఒకవేళ ఎంచుకోవాలంటే ఏ తేదీ అంటే 8 కాకపోతే 9 అయితే చేయకూడదు. కాబట్టి ఇంకేదైనా తేదీ ఉందంటారా? ఇది 10వ తారీఖుని. 10వ తారీఖు వచ్చేసరికి పంచమి ఉంది సాయంత్రం పూట 4:14 వరకు సవితి ఉన్నా కానీ ఆ తర్వాత పంచమి గడియలు వచ్చేస్తాయి. తిథి ప్రకారం కూడా చాలా బాగుంది. ఇక తారాబలంకి వెళ్దాం. తారాబలం అశ్విని నక్షత్రం మిత్రతార అయింది చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రకారం చూసుకుంటే. అలాగే కృతికా నక్షత్రం అనేది సాధారణ తార అయింది, చాలా బాగుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే సాధారణ తార అయింది. కాబట్టి ఇక్కడ ఆయనకి కూడా బాగా కలిసింది. ఇక 10వ తారీఖు సాయంత్రం మనకి ఏ టైం బాగుంది అనుకున్నప్పుడు మనకు రావుకాలాలు ఇవన్నీ చూసుకుంటే ఏమవుతుందంటే రావుకాలం ఉదయం ఉందండి 7:20 నుంచి 8:59 వరకు రావుకాలం ఉంది. తర్వాత గుళిక కాలం సాయంత్రం పూట అంటే 1:54 నుంచి మధ్యాహ్నం 3:33 వరకు గుళిక కాలం ఉంది. యమగండ కాలం ఉదయమే ఉంది కాబట్టి 12:16 మధ్యాహ్నం 12:16 వరకు యమగండ కాలం ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం పూట 1:35 దాకా దుర్ముహూర్తం ఉంది. అలాగే 4:12 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. కాబట్టి అవన్నీ వదిలేసిన తర్వాత 4:30 తర్వాత 10వ తారీఖున అయితే 4:30 తర్వాత వాళ్ళ కార్యక్రమం ప్రారంభించుకుంటే అద్భుతంగా ఉన్నాయి. 8వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ రెండు చాలా బాగున్నాయి. వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. తిథి కూడా కలుస్తుంది, పంచమి కూడా వస్తుంది. అయితే ఇప్పటికీ ఒక 15 నుంచి 16 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రిగాను, అదేగాక రాజకీయాలు ఆయనకు వచ్చి సుదీర్ఘమైన రాజకీయాలు మనం చూసుకుంటే 40 ఏళ్ళ రాజకీయాలు మనం ఆయనకు సంబంధించి చూస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎన్నో ప్రమాణ స్వీకారాలు చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన క్రేజ్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ పోయినసారి మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు నేను అనగానే ఒక రేంజ్ ఆఫ్ మనం క్రేజ్ని మనం చూసాం. అయితే బాబు గారి జాతకం సంబంధించి కావచ్చు, ఆయనకు సంబంధించి రాజకీయపరమైనది అవంతా చూసాం కాబట్టి ఆయనకు సంబంధించి ప్రమాణ స్వీకారంలో అది చాలామందికి చాలాసార్లు చూశారు కాబట్టి కానీ మొట్టమొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుపొందుతూ ఈసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో చాలామంది ఇప్పటికే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ వస్తుంది. అదేంటి అంటే ప్రభాస్ బాహుబలిలో ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో దద్దరిల్లుతున్నటువంటి ఒక సీన్ని మనం చూస్తే ఆ సీన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసే ఇన్స్పైర్ అయ్యి నేను రాశాను అన్నట్టుగా రాజమౌళి వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా అన్నారు. సో ఇది మనకి కనపడబోతుందా అంటే మీరేమంటారు? ఇది మహిషమతి సామ్రాజ్యం, ఇది ఆంధ్రప్రదేశ్ సామ్రాజ్యం అనుకోవాలి. భరత్ అనే నేను అనే సినిమా వచ్చింది కాబట్టి మనకి బాహుబలి కానీ భరత్ అనే నేను కానీ ఇలా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయటం అనేది ఒక చారిత్రాత్మకమైన రోజు అవుతుందండి. ఎందుకంటే ఆయన సినిమా రంగంలో కెరీర్ ఒక ఎత్తు, రాజకీయాల్లో ఆయన ప్రజాప్రతినిధిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయటం అనేది ఒక చరిత్రాత్మకమైన రోజుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే గతంలో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆయన అసెంబ్లీ గేటు కూడా తాకనీయము అని చెప్పేసి అని మాట్లాడుతూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన గ్రహాల రీత్యా కావచ్చు, తారాబల రీత్యా కావచ్చు, ఆయనకు సంబంధించి మీరు ఎన్నోసార్లు జాతకాలు చెప్పారు కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్కి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అంటున్నటువంటి వాళ్ళ వ్యాఖ్యలకి ఎలాంటి ఆన్సర్ అనేది మనం ప్రమాణ స్వీకారం రోజు కనిపించబోతుంది అంటారు? ఆయన జాతకంలో మనకి ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అనుకున్నాం కాబట్టి ఏలినాడు శని వెళ్ళిపోతుంది. శని ఎప్పుడు చూడ వెళ్ళిపోయేటప్పుడు చాలా మేలు చేస్తాడండి. ఒక ఉన్నతమైన పీఠ మీద కూర్చోబెడతాడు. ఎప్పుడైనా శని వెళ్ళిపోయే టైంలో మేలు చేస్తాడు. ఆయనకి ఏలినాడు శని కూడా వచ్చే సంవత్సరం 2025 వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే టైంలో ఉన్నాడు శని, ఉత్తరాషాఢ నక్షత్రం అనుకుంటే. కాబట్టి ఒక అద్భుతమైన పరిస్థితి అయితే వస్తుందండి. విజయం సాధించడం ఖాయం. వాళ్ళు ఎవరైతే అసెంబ్లీ గేట్ తాకనివ్వరన్నారో వేరే వాళ్ళని అసెంబ్లీ గేట్ తాకనివ్వకుండా చేసే పరిస్థితి కూడా ఆయన జాతకంలో ఉందని చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఇద్దరు దిగ్గజ నేతలైనటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకో పక్కన కొణిదెల పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా 8వ తారీఖు లేదా 10వ తారీఖు ఇద్దరికి కూడా సాయంత్రం వేళలా బాగుందని చెప్పేసి అనుకోవచ్చు అంటే ప్రమాణ స్వీకారానికి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇద్దరికి కూడా మిత్రత్వమే ఉంది, శత్రుత్వం లేదు. అసలు వీళ్ళ మధ్యలో కూడా శత్రుత్వం లేదు. గ్రహాల పరంగా మా గ్రహ మైత్రి చూసుకున్నా కానీ మీకు చూసుకుంటే ఇందాక చెప్పాను, తారాబలాలు ఎప్పుడైతే మ్యాచ్ అయినాయో అవన్నీ ఇద్దరికి చక్కగా మ్యాచ్ అవుతున్నాయి. లేకపోతే చాలా ముహూర్తం చూసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇద్దరికి కలిపి చూసుకునేటైతే ఒకరి ముహూర్తం మీద ఒకరి పేరు మీదే ముహూర్తం ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చేది. కానీ ఇద్దరికి కుదిరింది అది. అందువల్ల 8వ తారీఖు చేసుకున్నా 10వ తారీఖు చేసుకున్నా కానీ వీళ్ళిద్దరికి దివ్యంగా ఉంటుంది. 9వ తారీఖు మాత్రం ఇద్దరు కూడా అవాయిడ్ చేయడం మంచిది. చాలామంది లక్కీ నెంబర్ 9 అనుకుంటూ ఉంటారు కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఆయన సీఎం అయ్యే ఛాన్స్ అయితే నాకు తెలిసి అయితే లేదు. వాళ్ళు లేకపోయినా సరే తొందరపడి ఒక్కొక్క ముందే కూర్చుంది అన్నట్టుగా ముందే ముహూర్తం పెట్టేసుకుని వాళ్ళు ముందుకు వచ్చారు. కానీ అది సాధ్యం కాదనేది నా ప్రెడిక్షన్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు మీరు ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, అది 8వ తారీఖు 10వ తారీఖు ఏ తారీఖుని వాళ్ళు ఎంచుకుంటారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం అనేది జూన్ 4 తర్వాత మనకి తెలియబోతుంది కాబట్టి అంతా మంచి జరగాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.